అస్సలాము అలైకుం. హలో అండి. ఇంకా ఈరోజు హ్యాండ్కు థ్రెడ్ పైపింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా అంచు వచ్చిన హ్యాండ్కు మనము ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలని చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ నేను లైనింగ్కు అలాగే మెయిన్ క్లాత్కు జాయింట్లు అయితే పడ్డాయండి. జాయింట్లు వేసి ఆ తర్వాత ఖర్చు కనపరాకుండా అయితే స్టిచ్ చేశానండి. లైనింగ్ని చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి ఇలా మనము అంచు వచ్చేసి బార్డరు వేరే కలర్ ఉంది కదా, ఇంకా మనము బ్లౌజ్ కలరు హ్యాండ్కు పైపింగ్ అయితే వేసుకున్నాం అనుకోండి, లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా స్ట్రైట్ పీస్ అయితే కటింగ్ చేసుకోవాలండి. 1 ఇంచుతో కానీ 1.5 ఇంచుతో కానీ స్ట్రైట్ పీస్ కటింగ్ చేసుకున్న తర్వాత 1 సైడ్ మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసుకొని ఇంకా మనం స్టిచ్ చేసిన వైపు కాకుండా ఇంకొక వైపు ఉంటుంది కదా, ఆ వైపు మనము హ్యాండ్కు అటాచ్ చేసేయాలండి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ థ్రెడ్ అనేది ఇలా ఖర్చు మీద పెట్టుకొని చూడండి మనము ఫింగర్తో ఇలా ఖర్చును కిందికి పట్టుకోవాలండి. ఈ ఖర్చు పైన మనం థ్రెడ్ అనేది పెట్టుకొని పైన ఉన్న క్లాత్ని ఇలా కిందికి ఫోల్డింగ్ చేయాలండి. ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా కిందికి ఫోల్డింగ్ చేసేసి ఇంకా చూసారా పైపింగ్ ఎంత సన్నగా వచ్చేసిందో, ఈ పైపింగ్ పక్కనే మనం ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మనం కింద క్లాత్ ఖర్చు అనేది కిందికి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు మీద థ్రెడ్ని పెట్టి ఈ క్లాత్ కిందికి మనం నిమురుకుంటూ ఈ విధంగా పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా ఇదే విధంగా మనము హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. అర్థమైంది కదా. ఇంకా మొత్తం ఇలానే ఖర్చు అనేది కిందికి పెట్టుకోవాలి, ఖర్చు మీద థ్రెడ్ని పెట్టాలి, కిందికి క్లాత్ను ఫోల్డింగ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేశారంటే చాలా అందంగా మనకు పైపింగ్ అనేది వస్తుంది. అలాగే మనము అంచు చూడండి, అంచు వచ్చేసి ఇక్కడ వేరే కలర్ ఉంది కదా, మనం వేరే కలర్ ఉన్నప్పుడు ఈ విధంగా బ్లౌజ్ కలర్ పైపింగ్ వేసామంటే లుక్ అనేది అదిరిపోతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.